ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని దర్శించండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి. మా హృదయ అక్కర్లు ఎరిగిన దేవుడు, మా ఆత్మలను కాపాడే దేవా, మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. Psalms chapter 30 verse 5. For his anger endureth but a moment, in his favor is life. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లును కాక. ఆమేన్. మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి మాటలో మనం కొన్ని విషయాలు గమనించాలండి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట, కానీ ఆయన దయ మాత్రం మన ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. యేసయ్య భూమి మీద మనలాగే మానవుడిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా కొన్ని విషయాల్లో కోపం వచ్చిందండి. యేసయ్య దగ్గరికి చిన్న బిడ్డలు వస్తున్నప్పుడు శిష్యులు ఆటంకపరుస్తారు. ఆ సమయంలో యేసయ్య కోపగించుకుంటాడు శిష్యుల పైన. ఇంకొకసారి అంజూరపు చెట్టులో ఫలాల కోసం వస్తాడు. ఆకలి చూసినప్పుడు దాంట్లో ఫలాలు లేకపోతే కోపంతో ఆ చెట్టుని శపిస్తాడు. యేసయ్య యెరూషలేము దేవాలయంలోకి వెళ్తే అక్కడ వ్యాపారం జరుగుతుంటుంది. చూసి తట్టుకోలేక కోపం వస్తుంది. ఎందుకు నా దేవుడి మందిరాన్ని మీరు దొంగల గృహగా చేశారని అక్కడ కూడా కోపడినట్లుగా చూస్తాము. దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ప్రపంచాన్నే కాదు ప్రతి మానవుడిని కూడా ఆ నిమిషంలోనే మరి నాశనం అయ్యేటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం అనమాట. దేవుని కోపం ఎదుట ఎవ్వరు కూడా తాళలేమండి. మరి దేవుని భక్తుడైనటువంటి దావీదు రాజుగా ఉన్నప్పుడు జనుల సంఖ్య ఎంత ఉందో చూడాలని చెప్పేసి మరి తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి యవాబుకి చెప్తాడు, నువ్వు జనుల సంఖ్యను లెక్కించమని. అయితే యవాబు అంటాడు, మన సైన్యం అంతా కూడా ఇంతవరకు ఇంత క్షేమంగా, ఈ జనులందరూ క్షేమంగా ఉన్నాడంటే దేవుడు దయ వల్ల మాత్రమే కదా రాజా, ఎందుకు జనసంఖ్య చేయమని చెప్తున్నారు అని అన్నా కూడా దావీదు పట్టించుకోడు. లేదు జనసంఖ్య కంపల్సరీగా చేయాల్సిందే అన్నప్పుడు యవాబు మొదలు పెడతాడు, జనసంఖ్యను చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే దావీదు మనసులో తను పాపం చేసినాడని అనిపించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను తప్పు చేశాను, నా తప్పును క్షమించు అని చెప్పినప్పుడు మరి దేవుడు దీర్ఘదర్శి అయినటువంటి గాదుకి ప్రత్యక్షమై దావీదు దగ్గరికి పంపిస్తాడు. మరి దేవుని ప్రవక్త అయినటువంటి గాదు వచ్చి మరి దావీదుకి చెప్తాడనమాట, నువ్వు దేవుడి దృష్టిలో తప్పు చేసావు కాబట్టి నీకు 3 శిక్షలు ఉన్నాయి నీ ముందు, నువ్వు వాటిలో ఒకటి ఎన్నుకో, దేవుడు దాన్ని నీ మీదకి రప్పిస్తాడు అన్నప్పుడు మొదటిగా ఏం చెప్తాడంటే నీ దేశం అంతా కరువు వస్తుంది, రెండవదిగా మరి నువ్వు శత్రువుల చేత 3 నెలలు తరమబడతావు అని చెప్తాడనమాట. మూడవదిగా 3 రోజులు మరి మీ దేశం అంతా కూడా తెగులు వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే దావీదు ఏం చేయాలి అనే ఆలోచనలో పడి ఒక డెసిషన్కి వస్తాడు. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యం గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. మరి దేశంలో వచ్చేటువంటి 7 సంవత్సరాల కరువు వద్దనుకున్నాడు, అలాగే శత్రువుల చేత తరంబడ్డం కూడా వద్దనుకున్నాడు. అయితే ఏమన్నాడు తెలుసా, నేను జీవం కలిగిన దేవుడి చేతిలో పడతాను, ఎందుకంటే ఆయన కనికరం కలిగిన వాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇదే అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేతను దాను నుండి బెయేర్షెబ వరకు 70,000 మంది మృతి నొందిరి. మరి ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు వచ్చే వరకు ఎంతమంది చనిపోయినారని చూస్తున్నాం దేవుడి వాక్యంలో, 70,000 మంది చనిపోయినారంట. మరి దావీదు మనసు ఎంతో కలవరపడిపోయింది, ఎంతో బాధ చెందిపోతున్నాడు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70,000 మంది ఒక్క రోజులో అంతమంది చనిపోతే మరి ఆ దేశంలో మరి ఆ ప్రజల పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతగా బాధపడి ఉంటారో కదా. దావీదుకి తరమబడ్డం అంటే చాలా భయం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సౌలు తరిమి అరణ్యాల్లోకి వెళ్ళిపోయి దాక్కొని చాలాసార్లు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు. అంతేకాకుండా తన కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారా కూడా తరంబడి అరణ్యంలో నివసించాల్సిన పరిస్థితులు వచ్చాయి. అందుకనే ఆ రెండవది కూడా కోరుకోలేదు. మొదటిదైతే ఇంకా 7 సంవత్సరాలు క్షామం కాబట్టి నాకు వద్దే అనుకున్నాడు. కానీ చివరిదైతే 3 రోజులే కదా, తెగులే కదా, దేవుడే కదా, దయా కలిగిన వాడు కదా అని చెప్పేసి ఆ 3వ దాన్ని కోరుకున్నప్పుడు ఒక్క రోజులో అంతమంది మరణించారు.
నిజంగా దేవుడు దయామయుడండి, కరుణామయుడు. అయితే ఆయన నిమిషం మాత్రం కోపానికి ఎంతమంది మరణించారు. ఒకవేళ 7 సంవత్సరాలు కరువొచ్చినా ఇంతమంది చచ్చిపోయేవాళ్ళు కాదేమో. అలాగే మరి దావీదు శత్రువు చేతుతో తరమబడితే గూడా ఇంతమంది జరిగేది కాదు. కానీ దేవుడి యొక్క చేతిలో పడతానన్నాడు. మరి నిజంగా ఆ పరిస్థితి ఎంత భయంకరంగా తన జీవితంలో చూడాల్సొచ్చిందంటే, ఒక్క రోజులో 70,000 మందిని పోగొట్టుకోవాల్సొచ్చింది. సరే, ఇదే అధ్యాయంలో 17వ వచనంలో చూసినట్లయితే, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. దావీదు తట్టుకోలేకపోయాడు. చాలా బాధ ఎక్కువైపోయింది. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, అయ్యా క్షమించు, నేను దుర్మార్గుడిని, నేను పాపం చేశాను, మరి గొర్రెల వంటి ప్రజలు ఏ తప్పులు చేయలేదయ్యా, నన్ను నా కుటుంబాన్ని శిక్షించు తండ్రి అని చెప్పి దేవుడితో పశ్చాత్తాపడుతున్నాడు. మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు తనని క్షమించమని. నిజంగా వాత్సల్యత కలిగిన దేవుడు క్షణమాత్ర కోపానికి ఎంత భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందని తెలుసుకున్నటువంటి దావీదు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప వాత్సల్యత కలిగిన దేవుడు ఆ రోజు ఏం చేశాడంటే, ఇదే అధ్యాయంలో 25వ వచనంలో చూసినట్లయితే, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలో ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయెల్ని విడిచిపోయెను. మరి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేశారు, కన్నీరు కార్చాడు దావీదు. అంతేకాకుండా దేవుడికి తను చేసిన తప్పును బట్టి దహన బలులు సమాధాన బలులు అర్పించాడు. దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, కరుణామయుడు కనుక మరి దేశం కోసం ఏమైతే ప్రార్థనలు చేశాడో, ఏమైతే దావీదు దేవుడికి సమాధాన బలులు దహన బలులు అర్పించి మరి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నాడో, దేవాది దేవుడు దావీదుని కరుణించాడు. అంతేకాకుండా దేశ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తెగులు ఆ దేశమును విడిచిపోయే విధముగా చేశాడు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఎందుకంటే ఆయనకు అనుభవం అయింది మనుషుల చేతిలో నుంచి. మరి మనుషులు ఎంతో క్రూరులు కదా, మనుషులైతే మమ్మల్ని ఎంత హింసిస్తారో అని భయపడ్డాడు. మనుషులు చంపితే 10,000 మందిని 20,000 మందిని చంపేవాళ్ళేమో, కానీ దేవుడి చేతిలో పడడం అనేది ఎంత భయంకరమైన విషయమో 70,000 మంది ఒక్క రోజులో పొద్దు నుంచి సాయంత్రం లోపల చనిపోయినప్పుడు అర్థమైంది. కాబట్టి మన దేవుడు చాలా వాత్సల్యత కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ, ఆయన దయ దీర్ఘకాలం ఉంటుంది. కానీ దేవుడికి వచ్చే ఒక్క నిమిష కోపాన్ని మనం ఎవ్వరం కూడా సహించలేము, అలాగే భరించలేము. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో చాలాసార్లు తప్పులు చేసేస్తూ ఉంటాము, పాపాలు చేసేస్తూ ఉంటాము. ఒప్పుకోవాల్సిన సమయం వచ్చినప్పటికీ కూడా ఒప్పుకోకుండా, విడిచిపెట్టవలసిన సమయం వచ్చినప్పటికీ కూడా విడిచిపెట్టకుండా, దేవుడు దయామయుడులే క్షమిస్తాడులే అని నిర్లక్ష్యంగా ఉంటే మన జీవితంలో భయంకరమైనటువంటి శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని చేతిలో పడటం భయంకరం. కాబట్టి దేవుడి చేతిలో మనం పడకముందే మనం సరి చేసుకుందాం. దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తాడు, అనేక సార్లు మనల్ని సరిచేయాలని దేవుడు చూస్తాడు. యవాబు ద్వారా మరి దావీదుతో మాట్లాడించిండొచ్చు దేవుడు. యవాబు అంటాడు, ఎందుకయ్యా లెక్కించడం అన్నా కూడా మరి దావీదు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తన మనసులో వచ్చిందో, అయ్యో నేను తప్పు చేశాను అన్నప్పుడు దేవుడు యొక్క ప్రత్యక్షత మళ్ళీ చూడగలిగాడు. మరి గాదు ద్వారా దేవుడు పంపించినటువంటి మరి ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్షల్లో ఒకటి చాయిస్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడే మనం సరి చేసుకున్నట్లయితే భయంకరమైన శిక్షకు మనం గురి కాకుండా తప్పించబడతాం. కాబట్టి దేవుడు నిమిష కోపం మనం తట్టుకోలేం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మరి దేవుడు క్షమించే దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు కదా అని చేసిన తప్పులే చేసుకుంటూ పోతే ఆయన ఒక్కసారి కానీ మనల్ని శిక్షిస్తే దాని నుంచి ఎవ్వరు మనల్ని రక్షించలేరు, ఆయన తప్ప. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఏదైనా సరే మనం ఇంకా దేవుణ్ణి బాధ పెట్టేవారుగా, దేవుని కోపాగ్నికి గురయ్యేవారుగా ఉన్నట్లయితే ఈరోజు మన పరిస్థితిని ఒప్పుకుందాం. దేవుడి సన్నిధిలో దావీదు కన్నీరు కార్చాడు, అయ్యా నాది నా తండ్రి ఇంటి వారిది తప్పు, మమ్మల్ని క్షమించు, ఈ ప్రజల్ని విడిచిపెట్టి తండ్రి ఈ శిక్ష నుంచి వాళ్ళని తప్పించని ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించాడు, విడుదలిచ్చాడు. అలాగే ఈరోజు మన స్థితి ఏదైనా సరే దేవుని దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెట్టినట్లయితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాగే దీవిస్తాడు, మన పరిస్థితుల నుంచి మనం బయట తీసుకొని వస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా.
నువ్వు దీర్ఘశాంతం కలిగిన దేవుడు. కానీ ఒక్క నిమిష కోపం మేము ఎవ్వరం తట్టుకోలేము తండ్రి. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరమని దావీదు మహారాజు అన్నట్లుగా. అవును తండ్రి, నీ చేతిలో మేము పడకముందే మమ్మల్ని మేము సరి చేసుకొని మా జీవితాలని ప్రభా నీ దృష్టిలో యోగ్యముగా ఉంచుకొని నడుచుకోవడానికి మా కృపనివ్వమని, మాతో మాట్లాడిన ప్రతి మాటని మేము గుర్తెరిగి వాక్యానుసారంగా జీవించే కృపనివ్వమని, పరిశుద్ధంగా బ్రతికే బ్రతుకునివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.